హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాడు. సార్, ఇప్పుడు ఈ అడ్వకేట్స్ అండ్ కోర్ట్స్ పరంగానే డివోర్స్ అనేది తీసుకోవాలి. ఇద్దరు మనుషులు వాళ్ళంతట వాళ్ళు లేదు మనం విడిపోదాం అనుకుని విడిపోయే ఛాన్సెస్ కూడా లేదు, ఉన్నాయంట. డైవోర్స్ అనేది 100% కోర్టు నుంచి తీసుకోవాలి. ఇప్పుడున్న ఎందుకని అలా? జనరేషన్లో అది చట్టము. ఒక ఇద్దరు వ్యక్తులకు పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు అని చెప్పగలిగేది కోర్టు ఒకటే. ఓకే. కోర్టు మాత్రమే నిర్ధారించాలి. ఓకే. కోర్టు తప్ప ఎవ్వరు నిర్ధారించినా కూడా అది ఇన్వాలిడ్ డాక్యుమెంట్. అది ఓకే. ఇప్పటికి కూడా మీరు అడిగిన వ్యాలిడ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పటికి కూడా చాలా గ్రామాలలో ఇంకా సెకండ్ టైర్ సిటీస్ అంటాం మనం. ఇప్పుడు హైదరాబాద్, మనం తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్ టాప్ మోస్ట్ సిటీ అనుకో. సెకండ్ లెవెల్ ఉన్న వరంగల్ కావచ్చు, కరీంనగర్, ఆదిలాబాదు, మంచిర్యాలు, ఇట్లాంటి ప్లేస్లలో ఇప్పటికి కూడా నోటరీ డైవర్స్ అంటారు. అంటే అక్కడ అడ్వకేట్లే రాసి నోటరీ చేసి ఇచ్చేస్తుంటారు. అవును, అది ఇన్వాలిడ్ డాక్యుమెంట్. అది దట్ ఈస్ ఇన్వాలిడ్. అలా ఉండి ఇన్వాలిడ్ సెకండ్ డాక్యుమెంట్. మ్యారేజ్ చేసుకున్నా లేదా తర్వాత ఎవరికన్నా గుర్తొస్తే పోయి కేసు వేసుకోవచ్చు. అట్లా జరుగుతున్నాయి కేసులు. ఓకే. వీళ్ళు నోటరీ డైవర్స్ తీసేసుకొని ఒకళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఒకళ్ళు పెళ్లి చేసుకోరు. లేకపోతే వీడు డైవర్స్ తీసుకున్నప్పుడు పేదోని కింద ఉంటాడు. తర్వాత కాలక్రమేణా ఒక 5-10 years వీడు కోటీశ్వరుడు అవుతాడు. వీళ్ళు ఖాళీగా ఉన్నారు, గొర్రెపక్కన చేయన మూడు కావాలని కేసేస్తారు. కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఇన్వాలిడ్ డాక్యుమెంట్ అది. ఓకే. పిల్లలు పెద్దగా అవుతుంటారు, లేకపోతే పిల్లలు స్థాయికి ఎదుగుతారు, పెళ్ళిళ్ళు వస్తాయి, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం ఖరాబ్ అవుతాయి. మాకు ఎన్ని కేసులు ఉన్నాయి. ఒక కేసులో ఇద్దరు కలిసి డైవర్స్ తీసుకున్నారు, నోటరీ డైవర్స్ తీసుకున్నారు. తర్వాత అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది ఒక 5 years తర్వాత. ఇంట్లో ఎవరు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తలేరు. తిరుగుతూ ఉంటే మీ హస్బెండ్ లేడంటే, లేదు డైవర్స్ వెళ్ళదు, మీ హస్బెండ్ పెడతారు ఖర్చు అంటే ఆమె వచ్చి కోసేసింది. ఓకే. మెయింటెనెన్స్ వేసింది. కోర్టు పోతే అవును మీరిద్దరు కలిసి మీరు ఎక్కడో రాసుకుంటే డైవర్స్ అయిపోతుందా, మీరు వచ్చి కోర్టులో తీసుకోవాలి కదా, నీ మొగుడే ఆయన, నీ భార్యనే ఆమె, ఈ పేద బిల్స్ అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, లాభదీప మొత్తుకుంటాడు, అయ్యో నాకు తెలియదు సార్, నేను నోటరీ డైవర్స్ ఇన్వాలిడ్ అని అంటారు. కోర్టు ఇచ్చే డాక్యుమెంటే ఫైనల్ ఈ దేశంలో. కోర్టు డాక్యుమెంటే తీసుకోవాలా. అట్లా మా దగ్గర నోటరీ డైవర్స్ తీసుకున్న తర్వాత లిటిగేషన్లు అన్నీ చాలా ఉన్నాయి. ఆస్తి పంపకాలలో ఆస్తులు వచ్చి కోర్టులు రాగానే మళ్ళీ భార్య వచ్చిన కేసులు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో భార్య పోయి వేరే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వీడు ఖాళీ ఉండి అమ్మ అని చెప్పి పోయి అమ్మ నా పెళ్ళం కావాలి అని చెప్పి వేసిన కేసులు ఉన్నాయి. హౌ దిస్ మ్యారేజ్ వ్యాలిడ్ అని చెప్పి వేసిన కేసులు ఉన్నాయి. సో ఏదైనా కోర్టే ఫైనల్ మనకు. ఓకే సార్, చట్టం ఎప్పుడు ఆడవాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంటుంటుంది. బట్ స్టిల్ ఇంకా ఆడవాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ కూడా ఉన్నాయి ఈ డివోర్స్ సిచ్యువేషన్స్ లో. నిజంగా ఉన్నాయా, అది అపోహన? మీరు అడిగిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఉందా? మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. చట్టాలన్నీ నిజంగా ఆడవాళ్ళకే కనుక ఉంటే ఇప్పటికీ ఆడవాళ్ళకి ఎందుకు సఫర్ అవుతున్నారు చెప్పండి. కానీ చట్టాలన్నీ ఆడవాళ్ళకే ఉంటే అనుకూలంగా ఉంటే ఆడవాళ్ళు ఇప్పటికీ ఎందుకు సఫర్ అవుతున్నారు? మరి చట్టాలు ఏం చేస్తున్నాయి? దిస్ ద క్వశ్చన్. కాబట్టి నేను అందరికీ మళ్ళీసారి చెప్పేది ఏంటంటే చట్టాలు ఆడవాళ్ళకి ఎక్కడ కూడా అనుకూలంగా లేవు. వాళ్ళకు కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చారు అంతే. వాళ్ళకి ఏంటంటే శారీరకంగా, మానసికంగా, ఫైనాన్షియల్ పరంగా భారతదేశంలో ఆడవాళ్ళు కొద్దిగా వీక్ కంపారిజన్ టు మెన్. ఫ్యామిలీ పరంగా కావచ్చు, శారీరక పరంగా కావచ్చు, సంపాదన పరంగా కావచ్చు, సొసైటీ పరంగా కూడా కావచ్చు. వీళ్ళు కొద్దిగా కంపారిజన్ టు మెన్తో పోల్చుకుంటే ఏంటంటే కొద్దిగా వీక్. సో మంది ఎక్కువ ఏంటంటే ప్రతిస్వామ్య కుటుంబం అంటాం మనం. ప్రతిస్వామ్య కుటుంబం అంటే ఏంటంటే మేల్ డామినేషన్ సొసైటీ మంది. సో మంది మేల్ డామినేషన్ సొసైటీ కాబట్టి మనం ఎక్కడ ఆడవాళ్ళకి అన్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళకి అన్యాయం జరగకుండా అడ్డుపడటానికి చట్టాలనే తప్ప అనుకూలంగా లేవు. అనుకూలం వేరు, అన్యాయం జరగకుండా వేరు. నిజంగా ఆడవాళ్ళకే అనుకూలంగా చట్టాలు ఉంటే మరి ఆ చట్టాలను ఉపయోగించుకొని బాగుపడ్డ ఒక అమ్మాయిని చూపాను. నాకు ఒక అమ్మాయిని చూపాను. వాళ్ళకు చట్టాల మీద అవగాహన లేక. ఓకే. కాకపోతే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మన చట్టాలు, ఇప్పుడు మన భారతదేశంలో చట్టాలు అనేవి కొద్దిగా అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కొద్దిగా అమెండ్మెంట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఏంటంటే ఇప్పుడు 498 అనే చట్టం ఉంది మనకు. 498 అనేది 1982లో పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఏంటంటే అప్పుడు అమ్మాయిలను చంపేది ఎక్కువ ఉండే 82లో. అప్పుడు పెళ్లి చేసుకొని తీసుకెళ్ళి ఆ ఆస్తుల కోసం కానీ లేకపోతే కొట్టడం ద్వారా కానీ చనిపోవడం ఎక్కువ ఉండే అప్పుడు ఇళ్లలో.
అప్పుడు కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు 1982లో 1990లో ఆ మధ్యకాలం లేనిది అంటే అప్పుడు కమ్యూనికేషన్ లేదు. ఒక అమ్మాయిని మనం పెళ్లి చేసి వేరే ఊరికి ఇస్తే ఇక్కడన్న తల్లిదండ్రులు ఏంది నమ్మకంతో అమ్మాయి మంచిగానే ఉంది మొగుంతో అనుకొని బతుకుతుండే. కమ్యూనికేషన్ లేదు అప్పుడు. ఇప్పుడు ఒక అమ్మాయిని మనం ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల దూరం ఇచ్చాము అనుకుందాం, అక్కడి నుంచి కమ్యూనికేషన్ ఎక్కడ దొరుకుతుంది మనకు? అమ్మాయి అక్కడ బాధపడుతుందా, ఫైనాన్షియల్గా వీక్ ఉందా, లేకపోతే ఫైనాన్షియల్గా మొగుడు కొడుతుండా, అత్తమ్మలు కొడుతుండా, తిడుతున్నారా, తిండి పెట్టిందా, తిండి పెట్టడం లేదా అనేది వీళ్ళకి తెలియదు కదా తల్లిదండ్రులకు. సో మరి ఆ అమ్మాయికి రక్షణ ఎట్లా అని అప్పుడు ఏం చేస్తుండే అంటే పెళ్ళైన ఏ అమ్మాయి అయినా సరే ఆ భర్త చేత కానీ అత్తమామల చేత కానీ ఆ ఇంట్లో ఉండే ఇతర కుటుంబ సభ్యుల చేత కానీ బాధపడితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇయ్యి, నిన్ను కాపాడతారు అని చెప్తుండే. ఇది చట్టం. సో ఎవరు చెప్పడానికి లేరు కదా, గవర్నమెంటే కాపాడాలి కదా. అందుకని గవర్నమెంట్ పోలీసు వాళ్ళకు ఆ చట్టం పెట్టి పోలీసు వాళ్ళకు పవర్ ఇచ్చింది. నిన్ను ఎవడన్నా హస్బెండ్ కొట్టినా తిట్టినా చెప్పి వెళ్ళిపోయి అక్కడ కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు నీ తల్లిదండ్రులు వచ్చాక లేట్ అవుతుంది కదా, ప్రతి ఏరియాకు పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, దాన్ని నియరెస్ట్ పోలీస్ స్టేషన్ పో అని చెప్తుండే. అది చట్టం. అది ఏమైంది, ఇప్పుడు కాలం మారిపోయింది. కాలం మారిపోయిన తర్వాత నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా నీకు కాలింగ్ ఫెసిలిటీ ఉంది, వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది, నీకు మాట్లాడతానికి ఫెసిలిటీ ఎక్కడ ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నావు. ఓకే, ఇప్పుడున్న టెక్నాలజీకి ఏంటంటే మనం ఫ్లైట్లో పోతుంటే కూడా మనం కాల్స్ చేసుకునే ఫెసిలిటీ వచ్చింది మనకి. ఓకే, ఫ్లైట్లలో ట్రావెలింగ్ చేస్తుంటే కూడా కాల్స్ మాట్లాడుకునే ఫెసిలిటీ వచ్చింది మనకు దేశానికి, ఈ ప్రపంచం. సో దాంతో ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటికి దుర్వినియోగం జరుగుతున్నది. చట్టం అక్కడే ఉండిపోయింది, పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. చట్టం చేసిన ఉద్దేశం అది, అమ్మాయికి దూరం ఇచ్చినాం కాబట్టి ఎవరు లేరు కాబట్టి అమ్మాయిని ఎట్లా కాపాడుకోవాలి కాబట్టి దగ్గరన పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే నేను కాపాడతారు అని అది పెట్టిన చట్టం అది. ఇప్పుడు పరిస్థితి మారిపోయి మన ప్రపంచం ఎక్కడైనా నిమిషంలో కాల్ చేసుకుంటాం కాబట్టి ఆ చట్టం అవసరం లేదు. వాళ్ళకి హరాస్మెంట్ జరిగితే అది వేరే విషయం. హరాస్మెంట్కి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి, దానికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. సో చట్టం అక్కడే ఉండిపోయింది, పరిస్థితులు మారుకుంటూ వచ్చేసినాయి. ఇప్పుడు అమ్మాయిలు అదే చట్టాన్ని ఏం చేస్తున్నారు, ఎక్కువ శాతం అమ్మాయిలు అదే చట్టాన్ని ఏం చేస్తున్నారు అంటే దాన్ని ఉపయోగించుకొని మగవాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టడానికో లేకపోతే లొంగ తీసుకోవడానికో వాడుతున్నారు. ఎక్కువ శాతం మంది అంటే 100లో ఒక 60% మిస్యూజ్ చేస్తున్నారు. ఒక 40% నుంచి 30% వరకు జెన్యున్ కేసెస్ ఉన్నాయి, అంటే నిజంగా హరాస్మెంట్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే అబ్బాయిలు ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్కి అమ్మాయి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగానే అందరినీ పిలుస్తారు, అబ్బాయి పోయితే వాడు పట్టించుకోడు. సో వీళ్ళకి అబ్బాయిలకి ఎట్లా అయిపోయిందంటే అమ్మాయి పోయి కంప్లైంట్ ఇస్తే కదా మా ఇంటికి పదం పిలుస్తున్నారు అంటే చట్టాలన్నీ అమ్మాయికి అనుకూలంగా ఉన్నాయి అని స్టార్ట్ చేసింది. సో అసలు చట్టాలన్నీ అమ్మాయిలకు అనుకూలంగా ఎక్కడ లేవు. అది ఫస్ట్ అందరూ ఆ భ్రమ నుంచి బయటకు రావాలి. ఎట్లా తెలుస్తుంది, ఎన్ని లక్షల కోట్ల కేసులు అయినాయి 498 మీద. అందులో 50 నుంచి 60% అబోవ్ కేసెస్ ఫాల్స్ కేసెస్ అని నీకు సుప్రీంకోర్టే చెప్పింది. చట్టంలో ఒక ప్రాబ్లం ఏంటి అంటే 100 దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడద్దు అనేది ఉంటుంది. అంతే, కరెక్ట్. సో ఆ ఒక్కరిని కాపాడడానికి చట్టం అంత ఉంటుంది. 100 మంది సఫర్ అయినా ఆ ఒక్కరిని కాపాడడానికి చట్టం ఉంటుంది. దట్ ఇస్ ద ప్రాబ్లం.